అందరికీ నమస్కారం. నా పేరు రమ. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అనుకోని పెళ్ళి 36వ భాగం. రచయిత గీతాంజలి గారు ఇంటీరియర్ డిజైనింగ్ సంబంధించిన ఏదో కోర్స్ చేస్తోంది కాబట్టి ఇంత కష్టంగా వింటోంది. ఆ కోర్స్ పాస్ అవ్వడం కోసం ఆమె కష్టాలు చూసి నవ్వొచ్చింది అతనికి. ల్యాప్టాప్ మూసి పక్కన పెట్టేసి తనని లేపి తలగడ మీదకి చేర్చాడు. నిద్రలో సునామీ వచ్చినా లేవదు దెయ్యం అని తన వైపు చూసేసరికి మహా ముద్దుగా అనిపించింది. బుగ్గ మీద చిన్నగా కొరికి దుప్పటి కప్పేసి అమర్ కేసు అప్పచెప్పిన ఏసీపీ రుద్ర ఫోన్ చేస్తూ ఉండడంతో లిఫ్ట్ చేసి వెళ్ళిపోయాడు బయటికి. సార్, మీరు కేసు గురించి కనుక్కోమని చెప్పిన డీటెయిల్స్ కనుక్కున్నాను, మీకు మెయిల్ చేశాను. వాళ్ళే అని కరెక్ట్గా చెప్పడానికి మన దగ్గర ప్రూఫ్స్ లేవు, కానీ ఇన్నేళ్ళ నా పోలీస్ కెరియర్ని బట్టి అదైతే చెప్పగలను అన్నాడు రుద్ర. ఆ మాటలు మౌనంగా వింటూ ఓపెన్ చేసి చూశాడు అర్జున్. సందీప్, రాజనాథం ఫొటోస్ ఉన్నాయి అక్కడ. వాళ్ళు అమర్నాథ్ గారికి మామయ్య బాబాయ్ అవుతారు సార్. ఆ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ కూడా వాళ్ళదే. ఆ విషయం అమర్ గారికి కూడా తెలుసు అనుకుంటాను సార్. అందుకే పెద్దగా అతను ఎప్పుడు కేసు కోసం ఫోర్స్ చెయ్యలేదు. ఇంకొకటి ఏంటంటే అమర్నాథ్ గారికి వాళ్ళ మామయ్య గారికి పర్సనల్గా కూడా ఏవో గొడవలు ఉన్నట్టున్నాయి సార్ అని అన్నాడు. అమర్నాథ్ గారి పేరెంట్స్, అక్క బావలు, వాళ్ళ అమ్మాయి అందరూ కూడా చనిపోయినప్పుడు కూడా వాళ్ళేం అతన్ని దగ్గరికి తీసుకోలేదు. వాళ్ళ బావగారి అమ్మగారితో కలిసి హైదరాబాద్ వచ్చేసారంట. సో ఆస్తికంతే ముందు నుండి వాళ్ళకి పర్సనల్గా ఏవో సమస్యలు ఉన్నాయన్నట్టు నాకు అనిపిస్తోంది. మీరొక్కసారి అమర్నాథ్ గారితో మాట్లాడితే బెస్ట్. అది కాకుండా ఆయన అఫీషియల్గా కంప్లైంట్ ఫైల్ చేస్తే మాకు కూడా వాళ్ళతో డీల్ చేయడానికి బాగుంటుందన్నాడు రుద్ర. నేను మాట్లాడి చెప్తాను అన్నాడు అర్జున్. ఓకే సార్ అని ఫోన్ పెట్టేశాడు రుద్ర. వెనక్కి తిరిగి చూసేసరికి ముడుచుకొని పడుకున్న భూమి కనిపించింది అతనికి. అమర్ వాళ్ళ అక్క కూతురు చిన్నప్పుడే చనిపోతే మరి భూమి తనకి అమర్కి సంబంధం లేదని చెప్పడానికి కూడా అవ్వదు. ఎందుకంటే ఇద్దరి పోలికలు, భూమి వాళ్ళ అమ్మగారి మొహం అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. నీకు తెలియకుండా పెద్ద కంచుకోట కట్టాడుగా మీ మావయ్య. ఏం జరుగుతుందో కూడా అర్థమై చావడం లేదని అనుకున్నాడు అర్జున్. తర్వాత రోజు సాయంత్రం అవుతూ ఉండగా వరుణ్ణి కలవటం కోసం బయటికి వెళ్ళడానికి ఫ్రెష్ అయ్యి షర్ట్ వేసుకుంటూ ఉన్నాడు అర్జున్. ఎక్కడికి అని అడిగింది భూమి. అతని వెనకాలే వచ్చి ఆశ్చర్యంగా, నా గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి వెటకారంగా చెప్పాడు అర్జున్. వెటకారాన్ని అస్సలు అర్థం చేసుకోలేని భూమి, పాప నిజమా అని అడిగింది వెంటనే. అవును భుజాలు కదిపాడు. దేవుడా, నోటికి చేతులు అడ్డం పెట్టుకొని దీనికి నేను ఒప్పుకొని నడిచింది. ఒప్పుకోకపోతే అలికి పుట్టింటికి వెళ్ళిరా అన్నాడు నవ్వాపుకుంటూ. అబ్బా, నేను పుట్టింటికి వెళ్తే మీరు నట్టింటికి తెచ్చేద్దామనేగా, అంత ఛాన్స్ మీకు ఇవ్వను జడ తిప్పుతూ చెప్పింది. అబ్బో అన్నట్టు ఒక లుక్ ఇచ్చి హెయిర్ సెట్ చేసుకొని వాలెట్ పెట్టుకుంటుంటే డోర్కి అడ్డంగా నిలబడి నన్ను కూడా తీసుకొని వెళ్ళండి అంది భూమి. ఎక్కడికి తీసుకొని వెళ్ళేది? నేనేం గుడికి వెళ్ళడం లేదు, పబ్కి వెళ్తున్నాను అన్నాడు అర్జున్. నేను పబ్కి రానని మీకు చెప్పానా అంది. వద్దు, నేను వస్తా, చంపుతా, చంపినా వస్తా నేను, మూతి ముడి చెప్పింది. సరే పద, ఒక అరగంట టైం ఇవ్వండి, ఈ డ్రెస్ బాగాలేదు, మంచి డ్రెస్ వేసుకుంటాను అంది భూమి ఉత్సాహంగా. ఆమెకి కనీ కనిపించకుండా ఒక నవ్వు నవ్వుకొని వరుణ్కి లేట్ అవుతుందని మెసేజ్ చేసి టీవీ పెట్టుకొని కూర్చున్నాడు అర్జున్. లోపలికి వెళ్ళి ఇంకొక చుడిదార్ని తీసి వేసుకోబోతూ అమ్మో అమ్మో ఈ అర్జున్ గారి గర్ల్ ఫ్రెండ్ అని అనుకుని, చిచ్చి, పెళ్ళయ్యాక గర్ల్ ఫ్రెండ్ అంతే ఎంత చంటాలంగా ఉంది, అది కూడా నేను అంటే ఇంకా వరస్ట్గా ఉంది. మరి ఏమని పిలవాలి అబ్బా అని తెగచించి ఎక్స్, యా పర్ఫెక్ట్ ఇది అని అనుకుంది మనసులో. ఈ అర్జున్ గారి ఎక్స్ నాకు తెలిసి అల్ట్రా మోడర్న్ అయి ఉంటుంది. ఆ మనిషి పక్కన మనం ఇలా చుడిదార్లు వేస్తే తేలిపోము, అంత ఛాన్స్ ఇవ్వడం దేనికని అనుకుంటూ తన వార్డ్రోబ్ మొత్తం వెతికి ఒక మంచి షార్ట్ టాప్ జీన్స్ వేసుకుంది భూమి. ఇంకా రావా నువ్వు అన్నాడు అర్జున్ గట్టిగా. అయిపోయింది అర్జున్ గారు, జస్ట్ జడ వేసుకుంటాను అంతే అని అంది భూమి. చంపుతా, బాగున్నావులే పద అన్నాడు అర్జున్. ఏంటి, జీన్స్ మీద జడలుకొని బాగున్నానా? అబద్ధం చెప్తే అతికినట్టు చెప్పాలి అంది భూమి కళ్ళు తిప్పుతూ. అబద్ధం చెప్తే కదా అంటే నిజంగానే బాగున్నానా? మీ ఎక్స్ కంటే కళ్ళెగరేసింది. నో, ముక్కులాగి చెప్పాడు. మూతి 30 వంకర్లు తిప్పి వెళ్ళి కారులో కూర్చుంది. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తున్నప్పుడు ఎదురుగా కనిపించింది శ్రావ్య. తనని చూసి హాయ్ అన్నట్టు చెయ్యి ఊపింది భూమి. హాయ్ అని ఆనందంగా చెయ్యి ఊపి పరిగెత్తుకుంటూ వచ్చింది శ్రావ్య. నువ్వేంటి బంగారం ఇక్కడ అంది భూమి వైపే చాలా హ్యాపీగా చూస్తూ. బంగారం, అబ్బో అనుకున్నాడు అర్జున్. అర్జున్ గారితో వచ్చాను అని అంది భూమి. అవునా అని అంటూ అర్జున్ వైపు చూసి
ఎగ్జైట్ అయిపోయి అతన్ని ఇబ్బంది పెట్టే లోపుగానే భూమి ఆమె చెయ్యి పట్టుకొని ఆపేసింది. ఏంటే నీ ప్రాబ్లం అని అడిగింది శ్రావ్య ఉక్రోషంగా. ఆయన ఏదో పని మీద వచ్చారు ఇక్కడికి, ఆయన్ని డిస్టర్బ్ చేయకని చెప్పింది భూమి ఆరిందలా. ఓహో అని అర్జున్ వైపు చూసి ఒక స్మైల్ ఇచ్చింది శ్రావ్య. నువ్వు తనతో ఉండైతే ఐ విల్ జస్ట్ బి బ్యాక్, పార్టీకి వెళ్దామన్నాడు అర్జున్. ఓకే అన్నట్టు తలూపింది. వరుణ్ వెయిట్ చేస్తున్న దగ్గరికి వెళ్ళిపోయాడు అర్జున్ వైపు చూసి పలకరింపుగా నవ్వి ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక చేతులు నలుముకుంటూ కూర్చున్నాడు వరుణ్. ఎనీథింగ్ సీరియస్? బ్రుకుటి ముడివేసి అడిగాడు అర్జున్. నో, నేను ఐశ్వర్య పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం సార్, మొహమాటంగా చెప్పాడు వరుణ్. కంగ్రాట్స్ చిరునవ్వుతో చెప్పాడు అర్జున్. థ్యాంక్ యూ బట్ అని ఆగి, మా పెళ్ళికి మీరు తప్ప వేరే గెస్టులు పెళ్లి పెద్దలు లేరు అర్జున్ గారు, నాకెవ్వరూ లేరు, ఐశ్వర్య కోసం ఎవరూ రారు, సో ప్లీజ్ అన్నాడు వరుణ్. తప్పకుండా, దానికింత ప్లీజింగ్ ఎందుకు అన్నాడు అర్జున్ నవ్వుతూ. మీ వైఫ్ అఫ్కోర్స్, తనకి ఐశ్వర్య చేసిన ద్రోహానికి ఆవిడ మాట్లాడడమే ఎక్కువ, బట్ తను కూడా మా పెళ్ళికి వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. తనని చూసిన ప్రతిసారి నాకు ఒక సిస్టర్ ఫీలింగ్ వస్తుందన్నాడు వరుణ్. తను కూడా వస్తుంది, డోంట్ వరీ, అలాంటివన్నీ మనసులో పెట్టుకునే రకం తను కాదు అని అన్నాడు అర్జున్. ఎల్లుండి మార్నింగ్ రిజిస్టర్ ఆఫీస్లోని మా పెళ్ళి 12కి స్లాట్ ఇచ్చారు, మీరు వస్తే మా పెళ్ళి జరుగుతుంది అన్నాడు వరుణ్. వస్తాను అని హామీ ఇచ్చి పిచ్చాపాటి మాట్లాడుకొని బిజినెస్ పార్టీ స్టార్ట్ అవుతుందని బయలుదేరి వెళ్ళిపోయాడు అర్జున్ వెళ్ళగానే ఏంటే నువ్విక్కడ అని అంది భూమి. కిరణ్ వాళ్ళ ఆఫీస్ పార్టీని, అందుకే వచ్చాను అంది శ్రావ్య. నీ పనే బాగుంది కదే, పెళ్ళికి ముందే కలిసి బయటికి తిరగడం అని కళ్ళు ఎగరేసింది భూమి. చిచి, వాడితో తిరగడానికి ఎవడొచ్చాడే, ఇంట్లో వాడి మొహం చూసి చూసి బోర్ కొట్టి చచ్చింది అంది శ్రావ్య. మరి దేనికి వచ్చావు ఆశ్చర్యంగా అడిగింది భూమి. మ్యాజిక్ మూమెంట్స్ కళ్ళు విప్పార్చి చెప్పింది. ఎవరితో అయోమయంగా అడిగింది భూమి. ఏహే అని భూమి తల మీద ఒకటేసి, సినిమాలో చూస్తాం కదే షార్ట్స్ వేస్తారు, టకీలా కళ్ళు ఎగరేస్తూ చెప్పింది శ్రావ్య. ఓహో అదా అంది భూమి. ఒక 2 షార్ట్స్ వేద్దామా ఓయ్ అంది భూమి కంగారుగా. ఏం కాదు బంగారం, అప్పుడప్పుడు కొంత ఎంజాయ్మెంట్ కూడా మంచిదే, బిజినెస్ టైకూన్ వైఫ్ అయ్యుండి కూడా నువ్వు ఇలా ఉండకూడదు. మనం ఎప్పుడు గోవా వెళ్ళాలనుకున్నాంగా, ఫస్ట్ ఇక్కడి నుంచే బాగుపడదామని భూమి నోట్లో ఒక షాట్ వేసింది శ్రావ్య. ఇదేంటే ఇంత ఘాటుగా ఉంది అని అంది భూమి. ఇలానే ఉంటుంది, ఇంకొక షాట్ కనుక వేస్తే మొత్తం సెట్ అయిపోతుంది అని అంటూ ఇంకొక గ్లాస్ పోసింది శ్రావ్య భూమి గొంతులో. ఆ షాట్ పడ్డాక ఇంకేం మాట్లాడకుండా కళ్ళు పైకెత్తి అటు ఇటు చూడడం మొదలుపెట్టింది భూమి. కారంగా ఉందా, ఘాటుగా ఉందా, బాగుందా చిన్నగా అడిగింది శ్రావ్య. ఇంకొకటి కావాలని ఉంది మెలికలు తిరుగుతూ చెప్పింది భూమి. ఇవన్నీ నీకే బేబీ, కావాల్సినవి తాగు అని అంటూ తను కూడా తీసుకుంది శ్రావ్య. అప్పటికే 6 గ్లాసులు లేపేసి ఇంకొకటి ఇవ్వమని బేరర్తో గొడవ పెట్టుకుంటోంది భూమి పాప. తాగింది మొత్తం ఎక్కేసిందేమో. శ్రావ్య కూడా భూమికి వంత పాడుతూ గొడవ వేసుకుంది. సరిగ్గా అప్పుడే బయటకు వచ్చాడు అర్జున్. అతన్ని అక్కడ చూడగానే అర్జున్ అంటూ దగ్గరికి వెళ్ళిపోయింది భూమి. అర్జున షాక్ అయి చూశాడు. అర్జు చూడు, వాడు నాకు ఇంకా ఇవ్వడం లేదు, ఇవ్వమని చెప్పవు మహా ముద్దుగా చూసింది. తన ప్రవర్తన వల్ల సగం కన్ఫర్మ్ అయినా ఇంకొకసారి బ్యారర్ వైపు చూశాడు అర్జున్. 6 అంటూ చేతులు చూపించాడు అతను. 6 షాట్స్ వేశావా భూమి బుగ్గలు ఒత్తి పట్టుకుని అడిగాడు అర్జున్. 6 మాత్రమే తాగాను, ఇవి కూడా ఇంతే ఉన్నాయి, కాస్త పెద్ద గ్లాసులో ఇవ్వచ్చు కదా, ఎంత పిసినారి వాళ్ళో చూడు అర్జున్ అంది మూతి తిప్పేస్తూ. ఎందుకు తాగావు అంటూ మొహం మీద పడుతున్న ఫంక్ తీసి పక్కన పెడుతూ అడిగాడు అర్జున్. ఊరికే టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని నవ్వింది పెద్దగా. సరేలే చూసావుగా, ఇంక పద అని అన్నాడు అర్జున్. నేను రాను, నాకు ఆ బాటిల్ కావాలి, అది ఇస్తేనే వస్తాను నీతో, లేదంటే రాను. మూతి బిగించి ఉక్రోషంగా తిప్పింది అటు ఇటు. ఇంట్లో ఫ్రిడ్జ్లో చాలా ఉన్నాయి, నువ్వు వస్తే ఇస్తానన్నాడు అర్జున్. నిజంగా ఇస్తావా? పింకీ ప్రామిస్? అయితే ఓకే దా. నన్ను ఉప్పు ఎత్తులోనా? ఎత్తులో అంటూ మళ్ళీ చేతులు జార్చింది. ఎత్తుకోనా? ఓరి దేవుడా అనుకుంటూ బయటికి వెళ్ళాక ఎత్తుకుంటాను కానీ పద అన్నాడు. అని తలూపి 2 అడుగులు వేసి దబ్ అని నేల మీద పడిపోయి, నేను రాలేను బాబోయ్, ఎంత దూరం ఉందో దేవుడా, ఎవరైనా నడుస్తారా ఇంత దూరం? బుద్ధి లేకపోతే సరి, మరి నేను నడవలేను బాబు అంది భూమి. అప్పటికి ఇంకా ఎవరూ జనం లేకపోవడంతో భూమిని 2 చేతుల్లో లేపి టేబుల్ మీద కూర్చోపెట్టి ఉప్పెక్కించుకుని తన చేతులు మెడ చుట్టూ వేయించుకొని, జాగ్రత్త పడిపోతావు, వదలకొని చెప్పాడు గట్టిగా. అస్సలు వదలను అంటూ కాళ్ళు అతని వీపు మీదుగా వేసి
పట్టుకుంది చుట్టూ చూస్తూ. అతని అడుగులు ముందుకు పడుతుంటే తన కళ్ళల నుండి నీళ్లు జారి అతని భుజం మీద తగులుతున్నాయి. కార్ దగ్గరికి రాగానే బ్యానెట్ మీద భూమిని దించి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని లాలనగా అడిగాడు అర్జున్. నాకు మా డాడీ ఎలా ఉంటారో ఫొటోస్లో చూడటమే కానీ బయట తెలీదు. ఒకవేళ మా నాన్న నాకు ఉన్నా మీకంటే బాగా అయితే చూసుకోరు. ఐ లవ్ యూ అర్జున్, ఐ లవ్ యూ సో మచ్ అంటూ అర్జున్ చెంపల మీద, ముక్కు మీద, కళ్ళ మీద ముద్దులు పెట్టేస్తూ గట్టిగా పట్టేసుకుంది భూమి. ఉష్ అంటూ తన వెను నిమురుతూ, ఈ ఈవెంట్స్ మన బెడ్రూమ్లో పెట్టుకుందాం, బయట బాలేదు. చిన్నగా నవ్వాడు. ఊహు, మనం బయట ఫుల్గా తిరగాలి, అన్నీ తినాలి, నాకు ఆకలవుతోంది, చూడు గురుగురు అంటోంది అని అర్జున్ తల తీసుకెళ్లి పొట్ట మీద ఆనించింది భూమి. నూనె మెత్తని ఆమె శరీరం తాకుతూ ఉంటే, నీ కళ్ళ ముందు మమ్మల్ని అక్కడికి పంపు అని అంటూ అల్లరి మొదలుపెట్టాయి అతని పెదవులు. రెండు చేతులతో గట్టిగా ఒడిసి పట్టుకుని లేపి, పద భోజనం చేద్దామన్నాడు అర్జున్. ఎక్కడికి, ఇంటికా? కళ్ళు రెపరెపలాడిస్తూ అడిగింది. హా అన్నాడు అర్జున్. నేను రాను అంటూ మళ్ళీ రోడ్ మీద కింద కూర్చొని గుర్రును చూసింది అర్జున్ని. ఒక్కటిస్తా నీకు, లే, రోడ్ మీద కూర్చుంటారా అలా ఎవరైనా అని అన్నాడు అర్జున్ కాస్త కోపంగా. అదిగో నా మీద మళ్ళీ కోపడుతున్నారు మీరు. నేనంటే ప్రేమే లేదు, ప్రేమంటే నా మీద ఇలా అరుస్తారా? అదే మీ గర్ల్ ఫ్రెండ్తో అయితే బుజ్జి, కన్నా, బంగారం అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడతారు కదా అని అంటూ ముద్దు ముద్దుగా చెప్పింది చేతులు తిప్పుతూ. నువ్వు విన్నావా నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడటం? నవ్వాపుకుంటూ అడిగాడు. హా, అదొక్కడే తక్కువైంది నా బతుక్కి. అయినా ఈరోజు అందుకే వచ్చాను. తనెవరో నాకు తెలిస్తే తాట తీస్తాను ఉక్రోషంగా చెప్పింది. అబ్బో అన్నట్టు ఒక లుక్ ఇచ్చి లేస్తే పానీపూరి తినడానికి వెళ్దామన్నాడు అర్జున్. నిజమా అంది హుషారుగా. నిజమే అన్నట్టు చూసి కన్ఫర్మేషన్ ఇచ్చేసరికి చెంగున లేచి పదండి వెళ్దామంది హ్యాపీగా. భూమిని కారులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ వేస్తున్నప్పుడే అతని చెంప మీద చెయ్యేసి, ఉండిపోతారుగా నాతో ఎప్పటికీ అని అడిగింది ముద్దు ముద్దుగా. తాగుబోతూ అని భూమి ముగ్గ మీద గట్టిగా పొడిచాడు అర్జున్. ఆ అని నోరు తెరిచి, నేనేం తాగుబోతుని కాను ఉక్రోషంగా చెప్పింది. మరి మందు పాపవా? వెటకారం అతని మాటల్లో. అవును అన్నట్టు తలూపి చాలా బాగుందంది చేతులు గాల్లో తిప్పుతూ. మాటల్లో పెట్టి నెమ్మదిగా ఇంటివైపు తీసుకెళ్ళిపోతుంటే పానీపూరి అంది ఎదురుగా కనిపిస్తున్న బండివైపు చూపిస్తూ. తప్పదు అని అర్థమై కార్ పక్కన ఆపి భూమి సీట్ బెల్ట్ తీశాడు. 2 ప్లేట్ పానీపూరి అంటూ మీకు కావాలా అని సైగలు చేసింది. వద్దన్నట్లు సైగ చేసి కార్ దిగి తన దగ్గరికి వెళ్ళాడు అర్జున్. అయితే 2 ప్లేట్లు నాకే వేయండి, స్పైసీగా ఉండాలంది భూమి. అతను ఇవ్వగానే ఒకటి నోట్లో పెట్టుకొని, ఇప్పుడు ప్రాణం లేచొచ్చింది నాకు. ఎన్ని రోజులైందో నిన్ను మిస్ అయ్యి. ఆ రోజు జాను వదిన నేను తినడమే లాస్ట్, నా బంగారం అని తన ఫ్లోలో తను చెప్పుకుంటూ పోతూ ఇంకొకటి ఇవ్వగానే అర్జున్ తినమని చూపించింది. వద్దు అన్నాడు అర్జున్. ప్లీజ్ తినండి, చాలా బాగుంటుంది ముద్దుగా చెప్పింది. అతనికి డబ్బులు ఇచ్చేశాక చేంజ్ తీసిస్తుంటే, అక్కర్లేదు మీరే ఉంచుకోండి, మా దగ్గర చాలా డబ్బులున్నాయి అని ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది భూమి. ఓయ్ ఏంటా మాటలు? తాగింది దిగాలంటే మజ్జిగ కలిపి ఇవ్వాలి నీకు, బ్రెయిన్ లేదు కదా అసలు అని మొట్టికాయ వేశాడు అర్జున్. ఓ సక్కనోడా పట్టు పిడికిలై దాడి చేసిన వెదడదడ కస్సు బుస్సు కయ్యాలు ఇంకింతకాలం తీపి ముద్దు యుద్ధాలు వెయ్యాలి తాళం విడిగా నలిగా ఒంటరి నేను నీలో కొంచెం నాకు చోటివ్వు అని పాడుతూ మునివేల మీద నించొని అర్జున్ మెడ చుట్టూ చేతులు వేసి పెదవుల మీద పెదవులు అద్ది ఐ లవ్ యూ అర్జున్ అంది కళ్ళు మూసుకొని పోతూ ఉంటే. గొనుక్కుంటూ అతని భుజం మీద వాలిపోయింది భూమి. పొట్టిదానా అని తల మీద మొట్టికాయ వేసి దగ్గరగా తీసుకొని సీట్ బెల్ట్ పెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అర్జున్ ఎన్నిసార్లు చెప్తోంది అతని మీద ప్రేమ, ఆ ప్రేమ మాత్రమే కదా అతని కోరుకుంది. ఇంకా ఆమెను ఇబ్బంది పెట్టడం కరెక్టా? కానీ జీవితాంతం గుర్తుండిపోయే ఒక మెమరీ ఉండటంలో తప్పు లేదు కదా అనుకున్నాడు. నెమ్మదిగా తనని బెడ్ మీద పడుకోబెట్టి టెర్రస్ మీద తన రూమ్లో కూర్చొని డైరీ తీసి చూశాడు అర్జున్. అది అతను రాసిందే. 4 ఏళ్ల క్రితం భూమిని చూసిన తర్వాత రాశాడు. ఎగిరే సీతాకోక చిలుకని అడిగా, పల్లకిలా మారి నిన్ను నా దాకా చేర్చమని. పయనిస్తూ నువ్వు వస్తుంటే ప్రేమిస్తూ నీ కోసమే ఎదురు చూస్తూ ఉంటాను. అది చూడగానే అందంగా విచ్చుకున్నాయి అతని పెదవులు. వాళ్ళ ప్రేమ కథ మొదలై దగ్గర నుండి వాళ్ళ పెళ్లి వరకు ప్రతి చిన్న జ్ఞాపకం ఉంది అందులో.
దాన్ని భద్రంగా దాచేసి బెడ్రూమ్కి వెళ్ళి భూమి బుగ్గ మీద చెయ్యేసి చిన్నగా నిమురుతూ ఐ లవ్ యూ సో మచ్ బుచ్చి, మోర్ దెన్ యూ కెన్ థింక్ ఆఫ్. నా ప్రేమకి హద్దు లేదు, అది నీకెలా చెప్పాలి, చెప్తే అర్థమవుతుందా నీకు అని నవ్వుతూ తన అరచేతుల్ని ముద్దు చేసుకొని తల మీద చెయ్యేసి మెల్లగా నిమురుతూ దగ్గరకు తీసుకున్నాడు అర్జున్. అర్జున్, ఉక్కపోస్తోంది, ఇది తీసేయి ప్లీజ్ అంది నిద్రకలతో. ఇంకా టెంపరేచర్ తగ్గిస్తానులే అన్నాడు అర్జున్. ఊహు, ఇది తీసేయి అంటూ తన షర్ట్ మీద చెయ్యేసి బటన్స్ని తీస్తోంది భూమి. కథ ఇంకా ఉంది. మరి స్పెషల్ డే రోజునే తన లవ్ గురించి చెప్పాలని చూస్తున్నాడు అర్జున్. మరి భూమి అర్జున్ ఇచ్చే సర్ప్రైజ్కి ఎలా ఫీల్ అవునుంది? మరోపక్క అమర్ దాస్తున్న నిజం గురించి తెలుసుకోవాలని అర్జున్ ఆరాటపడుతున్నాడు. మరి ఆ నిజాన్ని అర్జున్ తెలుసుకుంటాడా? అమర్ భూమిలను కాపాడతాడా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.